హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మామిడి తోట తెంపడం జరుగుతుంది. కింది నుండి తెంపుతున్నారు, ఇటు సైడ్ ఇంకా తెంపలేదు. తెంపిన ప్రతి ఒక్క కాయ ఈ విధంగా బోర్లించడం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఉన్న జీవిలి అంటారు చూడండి, ఆ జీలు అది మొత్తం కూడా ఈ యొక్క బోన తట్టుకు అంటుకొని కాయ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి కాయ ఈ విధంగా బోర్లు ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది దశరి రకం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు సుమారుగా టన్నుకు 1,50,000 నుంచి 1,60,000 వరకు ఒక టన్ను పోతుంది ఫ్రెండ్స్. ఇవాళ మా తోటలో పెద్ద పెద్ద సైజు, అంటే ఇది ఫస్ట్ టైం, అంటే ఇంకో టైం తెంపుతుంటాడు. ఇప్పుడు కాయ సైజు ధర ఉంది కాబట్టి తను కాయ సైజు పెద్దగా అవుతుందని మనం తెంపడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కదా, ధర ఉంది కాబట్టి పెద్ద పెద్ద కాయ సైజు ఉన్నది మాత్రమే తెంపి మిగతాది చెట్టుకే వదిలేయడం జరుగుతుంది. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మనం తెంపినట్టయితే ఆ కాయ కూడా మంచి సైజుకి వస్తుంది. అంతా ఒకేసారి తెంపచ్చు, కానీ మనం తెంపే వరకు మనకు ధర తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో మంచి సైజు అయినటువంటి కాయ మనం ఈరోజు తెంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిగతా కాయ ఇంకొక 20 డేస్కు తెంపుతుంటాం. రైతు పంట పండియడం అందరూ పండిస్తారు ఫ్రెండ్స్. మామిడి అన్నాక ఏదో ఒకటి కాస్తూనే ఉంటుంది, కానీ కాసిన తోటను అంతే నీట్గా తెంపి మార్కెటింగ్ చేయడం అనేది ఒక కళ. అది రైతు ఈ రోజులలో పాటించలేరని నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఫ్రెండ్స్, తనకు పని అయిపోవాలి ఏదో విధంగా, కానీ ఇంత 6 కాలం కష్టపడి పండించిన పంటను నీట్గా కట్ చేసి, నేను ఇప్పుడు ఇందాక చూపించినట్టు నిదానంగా ఒక గుణతట్లో బోర్లించి జీవిలి పోతే కారడం వల్ల కాయ మంచి రంగు, ఆ నల్ల రంగు రాకుండా నీట్గా మార్కెటింగ్కి వెళ్తే మనకు టన్నుకు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ కాయ తెంపడం అనేది ఒక కళ. మామిడికాయలు అందరికి కాస్తే తెంపడం అనేది ఒక కళ. చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం తెంపట్లేదు, పెద్ద పెద్ద సైజు మాత్రమే తెంపుతున్నాం. ఈ విధంగా తెంపి మిగతాది మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ సైజు వస్తుంది. అప్పుడు మళ్ళీ కట్ చేస్తే మనకు మంచి ధర లభించడం జరుగుతుంది. మామిడి తోటలు పెంచడం, నీళ్లు కట్టడం, కాయడం ఎంత ఇంపార్టెంటో, సేమ్ దాన్ని నీట్గా తెంపి మార్కెట్ తరలించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దయచేసి అందరూ గమనించి మామిడి తోటను మంచి తెంపుకోగలరు, మంచి నాణ్యమైనటువంటి ధరను పొందగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.